బ్యూటీ బ్రో, బ్యూటిఫుల్ బైక్ దిస్ ఇస్. మనల్ని పుల్ చేయగలుగుతుంది. ఇట్ డజంట్ కేర్ ఎంత వెయిట్ ఉన్నా లాగేస్తుంది. స్టిల్ దిస్ థింగ్ క్యాన్ వితౌట్ చోక్ పుల్ చేస్తుంది. This bike is that one bike which can satisfy everything. Okay, so what's up guys, welcome back to the channel. ఈ ట్రామ్ ట్రాకర్ వచ్చి మనతో ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 1 వీక్ అయిపోయింది. మనతో ఉంది. మా ఫ్రెండ్స్ నడిపారు, నేను నడిపాను, చాలా తిరిగాం. దీంతో వర్షంలో వెళ్ళాము. ఇప్పుడు ప్రస్తుతం తుడిచిపెట్టాను, కానీ యూ షుడ్ హావ్ సీన్ మొత్తం మట్టి కొట్టుకోపోయింది అనమాట బండి. టుడే వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ దిస్ బ్యూటీ. మీరు ఈ బండి కొనొచ్చా, ఎందుకు కొనాలి, కొన్నా కూడా వాట్స్ ద థింగ్ విత్ దిస్ బైక్ అని చెప్పి. సో బాయ్స్, ఇక్కడికి వచ్చి నేను చిన్నగా అట్లా మా ఫ్రెండ్స్ ఆడుకోవడానికి మోనోపోలీ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు లెట్స్ టాక్ అబౌట్ దిస్ బ్యూటీ. సో రీసెంట్ గా నేను ఇది తీసుకొని వచ్చుకొని ఒక 1 వీక్ అవుతుంది కదా. ఆ 1 వీక్ నుంచి లిటరలీ మా ఫ్రెండ్స్ ఇంటికి వస్తూనే ఉన్నారు. మా ఫ్రెండ్స్ అందరు నడిపారు. ఎవ్రీబడి లవ్డ్ ఇట్. అండ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వాంటెడ్ టు బై ఎ ట్రాంఫ్. సో వాడు కూడా ఒకసారి నడిపి చూశాడు. హీ వాంటెడ్ టు చెక్అవుట్ 350 కూడా ఒకసారి. బట్ యా, బడ్జెట్లో ఏంటంటే 350 మీకు తక్కువలోకి వస్తుంది బికాస్ ఆఫ్ ది ట్యాక్స్ స్లాబ్ కట్. చూసారా బ్రేకింగ్ అండ్ ఈవెన్ ద టార్క్ దిస్ బైక్ హ్యాస్ బ్రో. ఇది చెప్తున్నా, ఇట్స్ ఫన్. ప్రతి గేర్లో దిస్ బైక్ కెన్ పుట్ అప్ ద టార్క్. బ్యూటీ బ్రో, బ్యూటిఫుల్ బైక్ దిస్ ఇస్. సో మా ఫ్రెండ్ కూడా వచ్చి చెక్ చేశాడు. హీ వాంటెడ్ టు బై 400, 350 కూడా నడిపాడు. సమ్హౌ హీ డిసైడెడ్ టు గెట్ 350 ఇన్స్టెడ్ ఆఫ్ 400. ఎందుకు అంటే తను జనరల్ గా సండే రైడ్స్ సిటీ లోపల మాక్సిమం తను నడిపేది సిటీయే. అండ్ హీఈస్ లైక్, నాకు సిటీకి మస్తు ఎక్కువరా, అండ్ ఐ విల్ సేవ్ అట్లీస్ట్ ఫ్యూ థౌజండ్స్ ఆఫ్ రూపీస్ కదా 350కి దానికి. అండ్ అంత ఫరక్ కూడా ఏం పడట్లేదు, నాకు అంత పవర్ ఏం వద్దు అని చెప్పి. మీకు ఏంటంటే ఈ 350లో 400 హ్యాస్ వెరీ లీనియర్ పవర్ బ్యాండ్. ఏంటంటే ప్రతి లో అండ్ మిడ్ రేంజ్, టాప్ అండ్ మొత్తం ఫుల్ పవర్ ఉంటుంది. ఈ బండ్లో ఏంటంటే లో ఎండ్ అండ్ మిడ్ రేంజ్ ఉంది, కానీ టాప్ ఎండ్ కాడ కట్ అవుతుంది అనమాట పవర్. సో ఇఫ్ యు ఆర్ బయింగ్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు బై దిస్, దట్స్ వన్ థింగ్ యూ హ్యావ్ టు అడ్జస్ట్ విత్. అండ్ ఇట్స్ ఓకే, ఎందుకంటే ఇప్పుడు చెప్తాను, ఈ బండి ఎలాంటి వాళ్ళకి తెలుసా, ఒక 400cc కేటగిరీ బైక్. మనం జనరల్గా ఒకప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ 350 ఎందుకు కొనేవాళ్ళం? ఒకటి సౌండ్, నెక్స్ట్ మెటల్. కానీ అన్నిటికన్నా మెయిన్ రీజన్ ఏంటి? ఈవెన్ ఇఫ్ ఓరి అమ్మ వీడియో వాడు ఇలా పడేసి వెళ్ళిపోయాడు. సో ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ 350cc, ఇట్ యూస్ టు పుల్ అ లాట్ ఆఫ్ పీపుల్. KTM 390cc ఉండి ఇది రాయల్ ఎన్ఫీల్డ్ 350 ముగ్గురిని కూర్చోబెట్టుకొని నడిపిన రాయల్ ఎన్ఫీల్డ్ యూస్ టు పుల్ వితౌట్ ఎనీ హ్యాజిల్. అదే 390 ఏముండేది, వెనకాల పిల్లలు ఉన్నా కానీ చోక్ అయ్యేది, బికాస్ అది వచ్చి రేసింగ్ మెషిన్. సో దానిలో మనకు లో అండ్ అక్కర్లే. ఇట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ మిడ్ రేంజ్ అండ్ టాప్ అండ్ పవర్, టార్క్, BHP, వాట్ ఎవర్. ఎందుకు అంటే మనం ట్రాక్ పైన ఎప్పుడైనా కానివ్వండి అబౌట్ 3,000-4,000 RPMలోనే ఉంటాం టర్న్ తీసేటప్పుడు ఏం చేసినా కానీ. సో యూ నీడ్ దట్ పవర్ దేర్. ఎన్ఫీల్డ్ ఏముండే మనకి లో అండ్ మిడ్ రేంజ్ గట్టిగా ఉండే. ఎన్ఫీల్డ్ అయితే నాకు తెలిసిందే టాప్ ఎండ్ ఎప్పుడు లేదు. సో అలా చూసుకుంటే ఇది ఎలా తెలుసా, ఒక ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 లాంటి బండి మనల్ని పుల్ చేయగలుగుతుంది. ఇట్ డజంట్ కేర్ ఎంత వెయిట్ ఉన్నా లాగేస్తుంది. దాంతో పాటు ఇట్ కెన్ గివ్ యూ ద టాప్ స్పీడ్ లైక్ ఏ KTM. ఇట్ కెన్ పుల్ లైక్ ఏ KTM, నియర్ టు KTM అని చెప్తా. లైక్ నాట్ ఆల్మోస్ట్ ఇంకా KTM అంత పవర్ లాగకపోయినా ఇట్ కమ్స్ నియర్ టు KTM. మీరు లిటరలీ దీన్ని 0 to 100 ఇట్లా వెళ్ళొచ్చు, 120 ఇట్లా వెళ్ళొచ్చు. అండ్ దిస్ థింగ్ హిట్స్ అరౌండ్ 160 అనుకుంటా టాప్ స్పీడ్. అండ్ ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే this thing has service after every 15,000 to 16,000 kilometers. So just imagine 1 year లేదంటే 15,000 to 16,000 kilometers. సో ఎక్కువ నడిపే వాళ్ళకి దిస్ బెనిఫిట్స్ అలాట్. మైలేజ్ మ్యాటర్కి వచ్చేసరికి 25 to 35 మధ్యలో ఎక్కడైనా ఇవ్వచ్చు నడిపే బట్టి. నేను చెప్తున్నా, ఇదిగోండి ఇప్పుడు నేను దీన్ని 4th, 5th, 6th గేర్లో పెడతా. ఓకే, ఇట్స్ ఇన్ 30 కదా, 30లో ఉంది ఇప్పుడు. ఇది చూడండి, కొద్దిగా చోకై కథం పట్టేసుకుంది. సో 6th లేదనుకో, మనం 5th గేర్లో ఉంటాం జనరల్గా. 5thలో ఉన్నారు అనుకోండి, స్టిల్ దిస్ థింగ్ క్యాన్ వితౌట్ చోక్ పుల్ చేస్తుంది, విచ్ మీన్స్ ఇట్ ఈస్ సో ట్రాక్టబుల్ ఇంజన్. మీరు 5th గేర్, మీరు హై గేర్, లో RPMs, లో స్పీడ్లో నుంచి కూడా లాగచ్చు. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యర్ బైక్, బట్ యా, యూ గెట్ ద పాయింట్ కదా. అండ్ నాకు దీని టోటల్ రైడింగ్ ఆర్గో ఇదంతా కూడా చాలా నచ్చింది. ఈజీ టు ఫ్లిక్ బండి, చాలా లైట్ వెయిట్ ఉంది. దాంతోపాటు ద హ్యాండిల్ బార్ అండ్ ఆల్ ఇలా పట్టుకోవడానికి ఇట్ ఫీల్స్ సో గుడ్. నాకు ఇలా నడపడం చాలా ఇష్టం అనమాట, బికాస్ ఐ కెన్ హ్యాండిల్ ద బైక్ మచ్ బెటర్. అండ్ దీని బ్రేకింగ్ ఇస్ ఆల్సో లైక్ టాప్ నాచ్. వెనకాల ఎవరు లేరు, యాజ్ యూ కెన్ సీ. ఇప్పుడు ఇవ్వండి,
బ్రేకింగ్ అది కూడా ఓన్లీ ఫ్రంట్ వేసా బై ద వే, రేర్ వేయలేదు లేదా ఇంజన్ బ్రేకింగ్ అదంతా కూడా ఏం చేయలేదు, క్లచ్ పట్టుకొని. ఈవెన్ ద బ్రేకింగ్ ఈజ్ రియల్లీ గుడ్ ఆన్ దిస్ మెషిన్. నెక్స్ట్ వైబ్రేషన్స్. కొందరు నాకు కామెంట్స్లో వైబ్రేషన్స్ వస్తున్నాయి బండ్లు అని చెప్పారు, బట్ పర్సనల్గా నేనైతే ఏం ఫీల్ కాలేదు. ఈవెన్ ఇఫ్ ఐ వాజ్ ఇన్ మిడ్ రేంజ్ ఆర్ హై ఆర్పిఎం, ఐ డోంట్ నో, మేబీ సమ్ బోల్ట్స్ ఏదైనా లూజ్ ఉండి మీకు ఎక్కడి నుంచో వైబ్రేషన్ కాజ్ అవ్వడం వల్ల కూడా అయ్యి ఉండొచ్చు. నాకైతే స్పెసిఫిక్గా ఆ ఇష్యూ లేదు. అండ్ దీని సౌండ్ కూడా యాక్చువల్లీ చాలా బాగుంది తెలుసా, మంచిగా బేసీ ఉంది. జనరల్గా కోల్డ్ స్టార్ట్ ఇవంతా చేసినా కూడా మా ఫ్రెండ్స్ కానీ అందరు రియాక్షన్ ఫస్ట్ ఈజ్, ఓ 350cc బైక్ అయినారా ఇది, లైక్ బాగుంది సౌండ్ అదంతా అని చెప్పేసి. అని చేసి ఓవైనా ఓవర్టేక్ చేయాలంటే గేర్ షిఫ్ట్ చేస్తే చాలు, లిటరలీ వెళ్ళిపోతుంది బండి. సో పవర్ మ్యాటర్లో కూడా మీకు ప్రాబ్లం లేదు. ఈ బైక్ ఎవరు కొనాలి తెలుసా? ఫర్ మీ, ఇఫ్ యూ ఆస్క్ మీ, యంగ్స్టర్స్ ఎవరైతే రోడ్ల మీద వీలులు కొట్టి రేస్ చేయాలనుకోరో, హూ జస్ట్ వాంట్ ఎ మెషిన్, వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీ వాళ్ళని ఎక్కడికైనా తీసుకెళ్లాలన్నా, హూ వాంట్స్ టు డూ సండే రైడ్స్, హూ వాంట్ టు గో కొన్ని ట్రిప్స్ అవనివ్వండి, హూ వాంట్ టు రైడ్ దిస్ బైక్ ఎవ్రీ డే టు కాలేజ్, లేదంటే ఆఫీస్ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కానీ, నాట్ ఓన్లీ యంగ్స్టర్స్, ఆఫీస్ వెళ్ళే వాళ్ళు కూడా, దిస్ బైక్ ఇస్ దట్ వన్ బైక్ విచ్ కెన్ సాటిస్ఫై ఎవ్రీథింగ్. ఒకటి మీ ఫ్యామిలీ నీడ్స్ని కూడా సాటిస్ఫై చేస్తుంది, మీ నీడ్స్, మీకు కావాల్సిన పవర్ని కూడా సాటిస్ఫై చేసేస్తుంది, మెయింటెనెన్స్ని కూడా సాటిస్ఫై చేసేస్తుంది. పార్ట్స్ ఒకటి ఇట్ విల్ బి లిటిల్ ఎక్స్పెన్సివ్ బికాస్ మీకు ఆ క్వాలిటీ ఆఫ్ పార్ట్స్ కూడా వస్తాయి, బికాస్ ఇట్స్ అ ట్రాంప్. ఓ మై గాడ్, ఏంది అది, తుఫానే రిటర్న్ వెళ్ళిపోదాం. క్వాలిటీ ఆఫ్ ట్రాంప్ మీకు తెలుసు కదా ఎలా ఉంటాయో. సో పార్ట్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నా, యూ గెట్ దట్ క్వాలిటీ అవుట్ ఆఫ్ ఇట్. నేను ఇప్పుడు వరకు మా ఫ్రెండ్స్ ఎవరైతే ట్రామ్ ఫోన్ చేశారో వాళ్ళెవ్వరు కూడా ఈ స్పీడ్ 400 ఇవన్నీ ఇంతవరకు వాళ్ళకి ఇష్యూస్ ఏం రాలే. ఒకటో ఇద్దరికో నాకు తెలిసిన సబ్స్క్రైబర్స్కి ఇంజన్ ఇష్యూ వచ్చింది, దే గాట్ ఇట్ సార్టెడ్, దట్స్ ఇట్. దానికి మించి వాళ్ళకి ఏం పెద్దగా ఇష్యూస్ రాలే. ఎవ్రీ వన్ ఈస్ హ్యాపీ ఓవర్ గాట్ దిస్. ఈ బండ్లో నేను ఒక నెగిటివ్ చెప్పాలంటే ఏం తెలుసా, ద ట్యాంక్ కొంచెం ఎడ్జ్కి షార్పియర్ ఉంది లుక్స్ కోసం. అదేం చేస్తుందంటే నా థైస్ కొంచెం థైస్ దగ్గర చాలా అన్కంఫర్టబుల్ ఉంది. ఐ జనరల్లీ గ్రిప్ మై బైక్ విత్ మై థైస్. సో దీన్ని అలా పట్టుకోవాలి అంటే ఇక్కడ ఏమవుతుందంటే, బికాజ్ ఇది రౌండెడ్ కాకుండా ఇలా షార్ప్ ఉంది కదా, అది తగులుతుంది. సో దానివల్ల కొంచెం అన్కంఫర్టబుల్ ఉంది రైడ్, అది తప్ప ఇంకేం లేదు. బ్రేక్స్ బాగున్నాయి, టైర్స్ బాగున్నాయి, సస్పెన్షన్ ఈజ్ టూ గుడ్, మంచిగా సాఫ్ట్గా ప్లస్డ్ ఉంది. దాంతోపాటు పవర్ ఈజ్ గుడ్. అండ్ ఈ బైక్స్లో ఐ డోంట్ థింక్ యూల్ నీడ్ లాట్ ఆఫ్ టాప్ ఎండ్. ఇలా ఫాస్ట్గా వెళ్ళి మీరు టాప్ ఎండ్, ఐ డోంట్ థింక్ ఇఫ్ యూ వాంట్ మోర్ లో అండ్ మిడ్ రేంజ్ టార్క్ మీకు టాప్ ఎండ్ కాంప్రమైజ్ అవుతుంది. జనరల్గా లీనియర్ ఉన్న బైక్స్ చాలా తక్కువ ఉన్నాయి మన దగ్గర రేవ్ బ్యాండ్లో, కానీ దానికి మైలేజ్ కూడా తక్కువ వస్తుంది. ఏప్రిల్ వాజ్ అ వెరీ లీన్ రన్నింగ్ బైక్. ఇట్స్ అ ప్యారలల్ ట్విన్, 470cc, మైలేజ్ 18-19 ఇస్తుండే. ఇమాజిన్, ట్రస్ట్ మీ, నేను కనుక ఇన్ కేస్ ఎక్స్పల్స్ కాకుండా ఒక బైక్ కొంటాను అంటే ఐ వుడ్ గో ఫర్ ట్రామ్ స్క్రాంబ్లర్ 400. లేదు బడ్జెట్ ఇష్యూ ఉంది నాకు, అంత పెట్టాలని లేదు, 4 చేంజ్ లేదంటే 3.5 చేంజ్ ఏదో ఉందనుకుంటుంది, అది పెట్టడానికి లేదు అంటే ఐ వుడ్ హ్యాపీలీ గో ఫర్ ట్రామ్ ట్రాకర్. స్పీడ్ కూడా కాదు, ట్రాకరే చూస్ చేస్తాను బికాస్ ఇట్ లుక్స్ గుడ్. దీని రైడింగ్ ఇస్ నైస్, లైక్ ద హోల్డింగ్ థింగ్. దీని థ్రాటిల్ ఇస్ వెరీ రెస్పాన్సివ్, వెరీ స్మూత్, క్లచ్ ఇస్ సాఫ్ట్, బ్రేక్స్ ఆర్ గుడ్. ఎన్ని ఉన్నాయి తెలుసా దీనిలో పొగిడేవి, లిటరలీ లైక్ దిస్ ఈస్ ఎ టూ గుడ్ బైక్ అండ్ గుడ్ వాల్యూ ఫర్ మనీ బైక్. మీరు ఇన్కేస్ ఒక బిలో 400cc కేటగిరీలో ఒక బైక్ చూస్తున్నారా అంటే ఐ వుడ్ సజెస్ట్ యూ టు గో విత్ దిస్. నేను చాలామంది ఫాలోవర్స్కి కూడా చెప్పాను టు గో చూస్ దిస్ బైక్. నడిపే ప్రతిసారి దిస్ బైక్ ఫీల్స్ సో గుడ్. ప్రతి దగ్గర పవర్ ఉందబ్బా, ప్రతి దగ్గర. మనం సిటీలో హై ఆర్పిఎం ఎట్లనే వెళ్ళాం, విల్ గో అరౌండ్ లైక్ 8000 ఆర్పిఎం. ఐ గెస్ 8000 ఆర్పిఎం దాకా యూ హ్యావ్ ద పవర్, యూ హ్యావ్ ద పంచ్ యూ నీడ్. ఐ లవ్ దిస్ మెషిన్, ఐ లవ్ వాట్ ట్రాంప్ హ్యాస్ బిల్ట్. బ్యూటిఫుల్ మెషిన్, ట్రస్ట్ మీ. మీరు చాలా మంది ఆటోమొబైల్ రివ్యూస్ వీళ్ళందరి దగ్గర కూడా చూడండి, ఇట్స్ అ బ్యూటిఫుల్ బైక్ అని అంటారు వాళ్ళు కూడా. మీకు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. కీ కూడా స్ట్రీట్ ట్రిపుల్కి ఇచ్చే కీస్ ఇస్తుంది ట్రాంప్. యూ హ్యావ్ ద క్వాలిటీ, యూ హ్యావ్ ద బ్రాండ్, you have everything with this bike. సో నన్ను ఎవరైనా ఈ బండి కొనొచ్చా అన్న, నేను తీసుకుందాం అనుకుంటున్నాను అంటే కళ్ళు మూసి తీసుకోండి. దిస్ ఈస్ మై గో టు బైక్. హ్యాపీగా సజెస్ట్ చేయగలుగుతా ఎవరికైనా కానీ, వితౌట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్. ఆ బండ్లో ఇది ఉంది, అది ఉంది, ఇది బెటర్, అది బెటర్ ఏం చెప్పకల్లా నువ్వు తీసుకో బ్రో, నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు. నేను రాసిస్తాను చెప్పే బైక్ ఇది. ఇది నాకు ఏదో ప్రమోషన్ కో పంపించారు అలాంటి బైక్ కాదు. మై ఫ్రెండ్ ఈజ్ నౌ హెడ్ ఫర్ మార్కెటింగ్, హీ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ బైక్స్. కేటీఎం అవనండి, ట్రాంప్ అవనండి. ఇఫ్ ఐ వాంట్ దోస్ బైక్స్ హీ విల్ సెండ్ ఇట్ టు మీ, రివ్యూ చేసుకో అని చెప్పి. అండ్ నా ఫాలోవర్స్ కూడా చాలా మంది యంగ్స్టర్సే నాకు మెసేజ్ చేస్తారు, అన్న ఒక 400 కేటగిరీలో బైక్ అనుకుంటున్నాను. నేను చాలా మందికి ఇదే బైక్ రికమెండ్ చేస్తున్నాను. అండ్ ఐ ఆస్క్డ్ హిమ్ టు సెండ్ మీ ద ట్రాకర్ ఒకసారి నడపాలి అని చెప్పేసి. ఇప్పుడు ఈ బండి ఇచ్చాక ఐఎమ్ గెటింగ్ ది కేటీఎం అడ్వెంచర్ 350cc, అది కూడా ఒకసార్ నడిపి చూద్దాం. బట్ దీని ఇంజన్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ట్రాంప్ హ్యాస్ బిల్ట్ సంథింగ్ వెరీ యూనిక్. అసలు ది బెస్ట్ బైక్ అని చెప్తాను నన్ను అడిగితే. స్క్రాంబ్లర్లో ఎక్సియో ఏదో వచ్చింది, స్పోక్ వీల్స్, ది ట్యూబ్లెస్ స్పోక్స్ అండ్ ఆల్.
అదైతే అల్టిమేట్. సమ్ డే ఐ విల్ ఫర్ షూర్ రాసిస్తా, సమ్ డే ఐ విల్ బై దట్ బైక్ అండ్ రైడ్ ఇట్. నాకు బూజా తర్వాత ఒక బండి ఆ గ్యాప్ని ఫిల్ చేయగలుగుతుంది అంటే ప్రశాంతంగా వుడ్ బి ట్రామ్ 400. ఎందుకంటే బూజా నుంచి మీరు 200 కేటగిరీకి దిగిన ఎక్స్పల్స్ ఆల్సో ఫీల్స్ అ లాట్ ఆఫ్ అండర్ పవర్డ్ బైక్. ఎంత థ్రాటిల్ ఇచ్చినా వెళ్ళనట్టే అనిపిస్తుంది. దాని తర్వాత ఒక బండి నడుపుతూ నేను ఎంజాయ్ చేయగలుగుతా అంటే దట్ వుడ్ బి దిస్. సో దట్స్ హౌ గుడ్ దిస్ బైక్ ఫీల్స్. సో సమ్ డే దిస్ వుడ్ బి మై సూపర్ బైక్ రీప్లేస్మెంట్ ఫర్ 400cc కేటగిరీ. డ్యూక్ 390 పైన కూడా ఉంది కానీ డ్యూక్ 390 అగైన్ లో ఎండ్ ఉండదు. లో ఎండ్ లో కొంచెం స్ట్రగుల్ అయ్యే బండి అది. ట్రాక్ కోసం మాత్రం ఐ వుడ్ గో అండ్ బై డ్యూక్ 390 ఎనీ డే. అండ్ దీనిలో తీసుకుంటే కూడా ఐ వుడ్ గో ఫర్ స్క్రామ్ 400. నాకు చాలా నచ్చింది బైక్ అది. అండ్ యా, సో ఇది మీకు మీ మమ్మీ వాళ్ళని ఎక్కడికైనా తీసుకెళ్ళాలన్నా, ఫ్రెండ్స్ బయటకు వెళ్ళాలన్నా, ట్రిప్ వేయాలన్నా, టూర్ వేయాలన్నా, సన్నీ రైడ్స్ ఏం చేయాలన్నా దిస్ బైక్ కెన్ డూ ఇట్ ఆల్. ఎవరైనా నన్ను బండి కొనాలనుకుంటున్నారు అంటే ఐ వుడ్ సే గో విత్ దిస్ బైక్. 400లో హ్యాండ్స్ డౌన్ దిస్ హ్యాస్ టు బి వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్స్. హీట్కి వచ్చేసరికి 400cc ఎలా హీట్ అవుతుందో అలానే హీట్ అవుతుంది. నాట్ టూ మచ్ కూడా అవుతుంది. ఇట్ బికమ్స్ హాట్. ఈవెన్ ఇప్పుడు ఐ కెన్ ఫీల్ కొంచెం హీట్ కింద నా థైస్ కింద. సో హీట్ ఉంటుంది. ఫర్ ద టార్క్ దిస్ బైక్ ఈస్ ప్రొడ్యూసింగ్ అరౌండ్ 33 Nm ఆఫ్ టార్క్ అండ్ సమ్ 39 bhp సమ్ బైక్ అనుకుంటుంది. ఎగ్జాక్ట్గా మర్చిపోయా. ఇట్స్ సింగిల్ సిలిండర్. టూ గుడ్. మీకు ఒక ప్రాపర్ రెట్రో బైకే అనిపిస్తుంది ఇది. అండ్ మీకు దీనిలో ఇంకోటి ఏంటంటే ట్రాన్స్ఫోల్డ్ చేసిన బెస్ట్ థింగ్ స్పీడ్ 400, ట్రాకర్ 400, స్క్రామ్లర్ 400, ట్రక్స్టన్ 400 కేటగిరీస్ ఉన్నాయి. మీకు ఇదే ఇంజన్తో డిఫరెంట్ బైక్స్ ఉన్నాయి. దట్స్ వన్ థింగ్ ఐ లవ్ అబౌట్ బ్రాండ్స్. 390 ఇంజన్ బాగుందా? అడ్వెంచర్లో, ఎండ్యూరోలో, 390 డ్యూక్లో, RC 390లో అన్నిట్లో అదే ఉంటుంది. సో చిన్న ట్యూన్స్ డిఫరెంట్ ఉండొచ్చు. బికాస్ మీకు ఇంజన్ క్యారెక్టర్ బిల్డప్ అయ్యి ఇంజన్ చాలా బాగుంది అంటే మీరు ఎన్ని బైక్స్గా వేసినా ఇట్ విల్ పర్ఫార్మ్ గుడ్. సో దట్స్ ది స్టోరీ ఆఫ్ దిస్ బైక్. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మెషిన్. ఎస్పెషల్లీ కాలేజ్ స్టూడెంట్స్, మీకు లుక్స్ మ్యాటర్లో కాంప్రమైజ్ లేదు, మెయింటెనెన్స్లో లేదు, పవర్లో కూడా లేదు. ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ గో ఫర్ దిస్ బైక్. యాక్సరీస్ ఇవన్నీ కూడా బాగానే దొరుకుతున్నాయి ట్రాంఫ్కి ఆఫ్టర్ మార్కెట్. సో యా, ఇంకా చాలా బైక్స్ వస్తున్నాయి మనకి రివ్యూస్ వీటి కోసం అన్నీ చేసి పెడతా ఉంటాం. ఐ విల్ గివ్ యూ ది బెస్ట్ బైక్ పాసిబుల్. ప్రతిదీ హానెస్ట్గానే ఇస్తున్నా. బికాజ్ దిస్ ఇస్ నాట్ పెయిడ్ కంటెంట్, ఏదో అబద్ధం చెప్పడానికి. జెన్యున్గా 1 వీక్ నుంచి నడిపి నాకు ఎలా అనిపించింది, ఎంత నచ్చింది బైక్ అని చూసుకొని దాన్ని బట్టే నేను కూడా మీకు చెప్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.